శ్రీ నమః. మిత్రులందరికీ శుభోదయం. మన సనాతన హైందవ ధర్మంలో ఉండేటువంటి దురాచారాల గురించి మనం కొద్దిగా తెలుసుకోవడం జరిగింది. అప్పట్లో స్వేచ్ఛ అనేటువంటిది బంధింపబడేగా ఉండేది. అది సనాతన హైందవ ధర్మంలో లేదు. కొంతమంది ఛాందసవాదుల యొక్క ప్రభావం మన హైందవ సంస్కృతి మీద పడి కొంతమంది అంటే స్త్రీ కానీ పురుషులు కానీ కొన్ని వర్గాల యొక్క స్వేచ్ఛను హరించడం జరిగింది. అయితే మరలా ఎప్పటికప్పుడు సమాజం వృద్ధి చెందుతూ ఉంటుంది, మేధావులు వస్తూ ఉంటారు. ఇటువంటి దురాచారాలని ఎదిరించి పోరాడి వాటిని గాడిలో పెడతాం జరుగుతూ ఉంటుంది. అలాగే మనం చాలా వరకు స్వేచ్ఛా స్వతంత్రాలు అనేవి సంపాదించుకోవడం జరిగింది. అయితే ఈరోజు మితిమీరినటువంటి స్వేచ్ఛ ఎక్కువైంది. తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య ప్రైవసీ అంటే స్వేచ్ఛ. మా గురించి మీరు అడగద్దు, మీ గురించి మేము అడగం. ఇలా ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చాక ప్రతిదీ కూడా లాక్ చేసుకోవడం, ఎవరి ఫోను వాళ్ళకి ప్రైవసీ. అంత స్వేచ్ఛ కుటుంబ వ్యవస్థలో అంత ఆరోగ్యకరం కాదు. ఇప్పటికే ఈ వ్యక్తిగత స్వేచ్ఛ, మితిమీరినటువంటి స్వేచ్ఛ ఎటువంటి పరిణామాలకు తీసుకొస్తుందో మనం చూడడం జరుగుతుంది. ఎప్పటికైనా మరలా మనం మన సనాతన హైందవ ధర్మం అంటే మూఢనమ్మకాల వైపు వెళ్ళమని కాదు, ఉమ్మడి కుటుంబ వ్యవస్థని మళ్ళీ పునర్వ్యవస్థీకరించుకుని తల్లిదండ్రుల్ని అనాథలుగా వదిలేకుండా ఈయన అనాథాశ్రమాల యొక్క సంస్కృతిని విడిచిపెట్టి కుటుంబం అంటే మొత్తం అందరూ కలిసి సంతోషంగా ఉండేటువంటి ఒక పవిత్రమైనటువంటి ఆలయంగా మన సనాతన హైందవ ధర్మంలో చెప్పడం జరిగింది. మరలా తిరిగి అటువైపు అడుగులు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ప్రతిరోజు శుభోదయంలో కొద్దిగా మన సనాతన హైందవ ధర్మం గురించి తెలియజేయడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః.